ఈవేళ ఢిల్లీలో రాజముద్ర మరి వేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతున్నారు. అయ్యా ఒక్క నిమిషం అగ్గిపెట్టి సొమ్ము బిల్ల టూత్ పేస్ట్ ఆఖరికి సంవత్సరానికి ఒక్కసారి కాల్చే దీపావళి అగ్గిపెట్ల మీద కూడా వాడు రేటు వాడు వేసుకుంటున్నాడయ్యా. మీ అందరికీ తిండి పెట్టే ఈ రైతు పండించే పంటకి ధర ఎవడో నిర్ణయిస్తాడు. వాడు చెప్పిన ధరకి ఆ రోజు అమ్మకపోతే సరుకు వెళ్ళిపోతుంది. మా దగ్గర స్టాక్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ గిడ్డంకులు లేవు. ఈవేళ 3 చట్టాలు తెచ్చి మసి పూసి మామిడికాయ చేసి దాని మీద తేనె పూసి ఇది చాలా మంచిదని చెప్తున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అదే నిజమని ప్రచారం చేస్తున్నారయ్యా. మా బాధ అర్థం చేసుకోండి. మా 10,000 మట్టిలో కలిస్తేనే మీ 5,000 నోట్లే కలుస్తాయ్యా. మీ 5,000 నోట్లే కలుస్తాయి. అయ్యా నేనేం కొంత కోరికలు కోరడం లేదు. కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమంటున్నాం. ఇది వాళ్ళు అమలు చేయకపోవడం సరిగా దాన్ని ఏకంగా రద్దు చేసేసారు. ఈ వస్తువు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అబ్బా చాలా అందంగా చెప్తున్నారయ్యా నరేంద్ర మోడీ గారు. మా ఊర్లోనే మా సరుకులు అమ్ముకోలేక గుంటూరులో మిర్చి తగిలెట్టాం. లారీలతో టన్నులు టమాటాలు రోడ్డు మీద వేసామయ్యా. అయ్యా మరి మేము ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాలంటే రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో అద్దెలు పెరుగుతాయి. ఆ అద్దెలు భరాయించి మేము పట్టుకెళ్ళి అమ్మితే ఆ ఊర్లో రైతులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారే. మేము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామే. వీళ్ళందరూ ఒక రింగుగా ఏర్పడి మాకు కనీస మద్దతు ధర రాకుండా మా సరుకులు కుళ్ళిపోయే వరకు వేచి చూసి చివరికి మేము దేహి అని వాళ్ళు అడిగిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందయ్యా. అలా అని మాలో కొంతమంది ఆత్మహత్య చేసుకోవచ్చు. ఈవేళ పురుగుల మందులు కలిసి ఎరువుల మందులు కలిసి ఈ పురుగుల మందులు వాడితే పురుగులు చావడం లేదయ్యా. మేము చచ్చిపోవడానికి బాగానే ఉపయోగపడుతున్నాయి. మేము ఊరుకోం. మీరందరూ సహకరిస్తున్నారు. దేశ ప్రధానికాన్ని అందరినీ కలుపుకొని ఈ నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు ఈ విధానాలు మార్చుకునే వరకు మేము పోరాటం చేస్తాం. మాలో మీ పోరాటాలు మీ సంఘీభావం ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. రైతులు ఒక్కలే కాదు దేశం ప్రధానికం అంతా రైతులు అండదండంగా ఉందని అనేక సందర్భాల్లో తేటతల్లమైంది. గత పాలకులు అనేక మంది అవలంబించిన విధానాల కన్నా నీచ నికృష్ట దుర్మార్గమైన విధానాలు అవలంబిస్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గద్దె దిగి రాక తప్పదు. ఆయన మమ్మల్ని టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నాడు. మరో పక్క సంప్రదింపులు జరుపుతున్నా అన్నాడు. ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నావు? నక్సలైట్లు టెర్రరిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నావు నువ్వు కాదు. మా రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నావు. ముందు నువ్వు చట్టాలు 3 రద్దు చేయి. తప్పనిసరిగా నువ్వేం చెప్తే మేము అది వింటాం. మాకు న్యాయమని తోస్తే దాన్ని పాటిస్తాం. ఇప్పటికీ మాకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఆ మద్దతు ధర విషయంలోనే ఉన్నది. ఆ మద్దతు ధర ఇప్పటికే లేదని బాధపడతా ఉన్నాం. అయినా దేశ ప్రజలు అడుగు ముందుగా